కష్టపడే వారికి టికెట్ ఇవ్వాలి. పార్టీ ఫండింగ్ వస్తుందో రాదో పక్కన పెడితే పార్టీ ఫండింగ్ 10 లక్షలు వస్తే మనం అవసరమైతే ₹1 కోటి లేకపోతే మా స్తోమత ప్రకారం 10 లక్షలు 5 లక్షలు మన డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీని పునర్వైభవం ఎలా తీసుకురావాలనేది సార్ మనం చూడాలి. నేను అందుకే కాంగ్రెస్ పార్టీలో, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. షర్మిలా గారు వచ్చారు కాబట్టి నాకు ఒక నమ్మకం వచ్చింది. అంటే నిష్పక్షపాత ఎవరైతే కనుక ఉన్నారో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లు కొన్ని జిల్లాలు అప్పచెప్పారు. ఆ జిల్లాల గురించి ఆవిడ పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఆ మాట వాస్తవం. ఆవిడ ఎక్కువగా ఫోకస్ పెట్టింది కడప జిల్లా మీద పెట్టారు. కడప జిల్లా మీద పెట్టడం వల్ల ఈ అరాచకాలన్నీ జరిగింది. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ తెలుసు, నా పేరే ఉంది మచిలీపట్నం. ఇదే కృష్ణా జిల్లాలో ఒక మైనారిటీ అభ్యర్థికి కూడా వేరే చోట పెట్టారు. పెడితే లాస్ట్ డేట్ తీసుకెళ్ళి చేసిన లాబీ ఏంటంటే పేరుని కృష్ణమూర్తి ఫోటోలు ఏదైతే ఉన్నాయో పేరు నాని గారి, కృష్ణమూర్తి ఫోటోలు, అవినాష్ గారికి కూడా 3 ఫోటోలు తీసుకెళ్ళి ఒక ఫైల్ తీసుకెళ్ళి ఆవిడ దగ్గర పెట్టి వీళ్ళు ఆయన మనిషి అమ్మ పోటీ చేయగానే పార్టీ వదిలి వెళ్ళిపోతాడని చెప్పి ఆవిడ చూపించారు. విందా సంజీవరెడ్డి జిల్లా ప్రెసిడెంట్. ఏదన్నా నా దగ్గర కాల్ రికార్డింగ్ అనేది ఉంది. ఆ కాల్ రికార్డింగ్ మీరు ఎవరైతే వచ్చారో మీ అందరూ వాట్సాప్లో నేను పెడతాను. 50,000 అనేది అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ఇచ్చాను. అయితే ఏంటంటే నన్ను నమ్మకపోవడానికి కారణం ఏంటంటే పార్టీ ఫండింగ్ 50,000 దీని పార్టీ టికెట్ అంటే డిస్టిక్ ప్రెసిడెంట్ డిస్టిక్ నుంచి ఒక నియోజకవర్గం నుంచి 3 పేర్లు ఇవ్వాలి. అది ఎవరైనా అవ్వండి, ఒక నియోజకవర్గం నుంచి కష్టపడే వాళ్ళు 3 ఇవ్వాలి. ఈయన ఆ పని కూడా చేయలే. ఆ పని కూడా చేసిందంటే ఏకపక్షంగా అబ్దుల్ మతీన్ పేరు పెట్టాడు. ఎలా పెట్టాడంటే ఇతను చేసింది ఏంటంటే అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను నమ్మడానికి లేదు. అంటే ఎలాగంటే రేపు పొద్దున పార్టీ ఫండింగ్ వచ్చిన తర్వాత నేను ఇస్తానో లేదో ఎన్ని పక్కన పెడితే ఇతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు కాబట్టి అతను మనిషి కాబట్టి ఇస్తాడన్న ఉద్దేశంతో అతని పేరు ఏకపాదిగా పెట్టేశారు. పార్టీ ఫండింగ్ 10 లక్షలు వస్తుందని చెప్పారు. సగం 15 లక్షలు వాళ్ళకి ఇచ్చి క్యాండిడేట్కి 10 లక్షలు. నేను ఒకసారి ఆలోచించి చెప్తా ఉన్నాను. అనిల్ గారి దృష్టిలో కూడా పెట్టాను. అంటే ఆయన కూడా అపాయింట్మెంట్ తీసుకుని షర్మిలా గారి దృష్టిలో పెట్టాను. ఒకసారి ఆలోచిస్తా ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాను. నాకేమని చెప్పని అనట్లేదు. వేరే కష్టపడే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా నేను పని చేస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఎక్కువ దూరం కూడా పోవసరం. ఇక్కడ చిన్న మ్యాచ్ ఫిక్సింగ్ చూద్దాం. 2019లో మైనారిటీ వ్యక్తి, 2024లో మైనారిటీ వ్యక్తి. 2019లో ఓట్లు రాలేదు, ఇప్పుడు కూడా అవి కూడా రావు. ఇప్పుడు ఉన్న వ్యక్తికి కూడా కార్పొరేటర్గా పోటీ చేస్తే 60 ఓట్లు పడినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థికి వాళ్ళ వార్డులో పోటీ చేస్తే వాళ్ళ వార్డులో 60 ఓట్లు పడినాయి. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు? ఇంకా పార్టీ ఎక్కడ బతుకుద్ది? అది నా క్వశ్చన్.